హరి ఓం శ్రీ గురుభ్యో నమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజాన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. తెలుగు భక్తి మార్గం ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజున ఈ వీడియోలోకి వెళ్లే ముందు కామెంట్ రూపంలో సందేహాలు ఏమైనా ఉంటే తెలియచేయగలరు. అలాగే వీడియో నచ్చినట్లయితే చేయగలరు. మీరు షేర్ చేసినందువలన మరో కొంతమందికి ఉపయోగపడేలా విధంగా ఉండొచ్చని మా ఆకాంక్ష. కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజున అనగా తేదీ 7/8/2024 బుధవారం. సూర్యోదయం వచ్చి 5:44, సూర్యాస్తమయం 6:20. అది రాత్రి 7:54 వరకు ఉందండి. నక్షత్రం వచ్చి పుబ్బా నక్షత్రం. ఇది కూడా సుమారుగా రాత్రి 7:35 వరకు ఉంటుంది. తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభమవుతుంది. తెల్లవారి వర్జ్యం అండి 3:36 నుంచి సుమారుగా 5:20 వరకు ఉంది. అలాగే పగలు దుర్ముహూర్తం 11:40 నుంచి 12:31 వరకు ఉంది. మరి అమృత గడియలు మధ్యాహ్నం 12:37 నుంచి 2:22 వరకు అమృత గడియలు కొనసాగుతాయి. అయితే ఈరోజు సుమారుగా ఉదయం కాలం సాయంకాలం వరకు కూడా పుబ్బా నక్షత్రమే కొనసాగుతున్నది. అంటే నిన్న మనం చెప్పినటువంటి ఫలితాలే సుమారుగా కొనసాగుతాయి. పుబ్బా నక్షత్రం చాలా ఎక్కువ కాలం నడుస్తుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్రారంభం. ఉత్తర అనగానే రవి నక్షత్రం అంటాం. సో ఈ ఉత్తర ఫల్గుణ నక్షత్రం వారికి సర్వత్రా జయం మొదలగు శుభ ఫలితాలు అందుకోనున్నారు. అలాగే వీరికి కూడా మరి ద్వితీయంలో కేతు గోచార రీత్యా సప్తమంలో శని, అష్టమంలో రాహు ఉన్నందువల్ల ఎంత శుభ పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా కొంత అవరోధాలు కూడా ఉంటాయి. మరి స్నేహితుల ద్వారా మోసపోవడం కానీ, వ్యాపారంలో కొంతవరకు మోసపూరితమైనటువంటి అవకాశాలు ఉండడానికి సూచనలు ఉంటాయి. ఎందుకంటే ద్వితీయంలో కేతు వలన మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. అందువల్ల ఏ పరిణామాల వల్ల మానసిక ప్రశాంతత తగ్గుతుంది అన్నది వారి వృత్తుల వలన బట్టి నిర్ణయం తీసుకోవాలి. అలాగే వీరికి శని, మంగళ వారాలు కొత్త నిర్ణయాలు ఏవి తీసుకోవద్దండి. కొత్త వ్యాపారంలో ప్రారంభం చేయడం కానీ, కొత్త పనులు కార్యక్రమాలు ఆరంభం చేయడం కానీ, కొంతవరకు శనివారం, మంగళవారం వ్యాపార లావాదేవీలు తగ్గిస్తే అనూహ్యమైనటువంటి ఫలితాలు పొందుతారు. అయితే వీరికి ఈ ఆరోగ్యపరమైనవి, మానసిక రుగ్మతలు తగ్గడానికి, ఆరోగ్యపరంగా అభివృద్ధి చెందడానికి, అలాగే ఉత్తర ఫల్గుని వాళ్ళు సప్తమంలో శని వలన వీరికి కూడా వైవాహిక జీవన విధానంలో కొంతవరకు ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులు తగ్గడానికి విష్ణు సహస్రనామం వినడం ద్వారా కానీ, లేదా దుర్గా పారాయణ చేయటం ద్వారా కానీ, అవకాశం ఉన్నంత వరకు దుర్గా పారాయణ చేయడం కానీ, లేదా గురు సంబంధిత పారాయణం ఏమైనా చేయటం ద్వారా కానీ వీరికి కొంతవరకు మనశ్శాంతి కలుగుతుంది. తలచిన కార్యక్రమాలు సత్వరమే సఫలీకృతం కాగలవు. మరి రేపు బుధవారము, అలాగే తదియ తత్కాల చవితి కూడా
ప్రారంభమవుతుంది సాయంత్రానికి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా సిద్ధి వినాయక స్వామి వారి దర్శనం చేసుకున్నట్లయితే వారికి అన్ని విధాలా కూడా సర్వత్రా జయం కలుగుతుంది. స్వస్తి.